తమిళనాడులో మరొకసారి ఎన్నికల వాతావరణము కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ ఎన్నికల కోలాహలం మొదలు కాబోతుంది. కొన్ని రోజుల క్రితమే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కొనసాగి అక్కడ టీవీకే విజయకేతనం ఎగరవేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇంతలో మరొకసారి అక్కడ ఎన్నికల హీట్ అయితే కొనసాగబోతుంది. ముఖ్యంగా స్టాలిన్ వర్సెస్ విజయ్ అన్నట్టుగా ఈ యొక్క ఎన్నికల కోలాహలం అయితే ఉండబోతుంది. ఎందుకంటే ప్రధానంగా తమిళనాడులో విజయ్ గెలిచినటువంటి రెండవ స్థానం తిరుచి ఈస్ట్ నుంచి అతను రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది. దాంతోపాటుగా అన్నాడీఎంకే నుంచి అక్కడ రాజీనామా చేసి నలుగురు వ్యక్తులు ఎవరైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారో ముఖ్యమంత్రితో సహా ఆ మిగిలినటువంటి 4 స్థానాలు మొత్తం 5 స్థానాలలో ఇప్పుడు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఈ 5 ఉప ఎన్నికలపైన 5 స్థానాలలో ఉప ఎన్నికలపైన తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఎన్నికల్లో తిరుచి ఈస్ట్ పెరంబూర్ స్థానాల నుంచి విజయ్ గెలిచారు. నిబంధనల ప్రకారం తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీనికి తోడు ఇక్కడ ప్రభుత్వానికి విశ్వాస పరీక్షలో మద్దతు ఇచ్చినటువంటి 4 అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎస్ జయశంకర్ పెరందురై నియోజకవర్గం, మరగతం కుమారవేల్ మధురకాంత నియోజకవర్గం, పి సత్యభామ ధారాపురం నియోజకవర్గం, ఇసక్కి సుబ్బయ్య అంబసముద్ర నియోజకవర్గం. ఈ యొక్క 4 కూడా తమ పదవులకు రాజీనామా చేసి అధికార పార్టీలో చేరారు. దీంతో మరో 4 స్థానాలు కూడా ఇప్పుడు ఖాళీ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఏర్పాట్లు మొదలుపెట్టింది. జూన్ 22 నాటికి అన్ని సన్నాహక ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఈసీ ఇప్పటికే ఆదేశించింది. 5 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా నియమించింది ఈసీ. పరిపాలన లాజిస్టిక్స్ అంశాలను సమీక్షించిన తర్వాత రాబోయే వారాలలో ఉప ఎన్నికల షెడ్యూల్ పైన కూడా అధికారికంగా ప్రకటన వెలువడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా కొద్ది రోజుల క్రితమే తమిళనాడులో ఎన్నికల హడావుడి అంతా అయిపోయి కూడా అక్కడ టీవీకే ప్రభుత్వము అధికారాన్ని చేపట్టి ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత సీఎం విజయ్ ఎదుర్కోబోతున్నటువంటి మొట్టమొదటి ఉప ఎన్నికలు అనమాట. ఈ 5 ఉప ఎన్నికల పైన సర్వత్రా రాజకీయ హీట్ అయితే కొనసాగుతుంది తమిళనాడులో. ఎందుకంటే 6 నెలల సమయం అడిగినటువంటి డిఎంకే అధినేత స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అప్పటికే టీవీకే పైన విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. 3 నెలల వరకు అసలు టీవీకే పార్టీ నిలబడుతుందా లేదా అనేటువంటి సందేహం కలుగుతుందంటూ ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నటువంటి సందర్భంలో ఈ ఉప ఎన్నికలు స్టాలిన్ వర్సెస్ విజయ్ అన్నట్లుగా డిఎంకే టీవీకే మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉన్నట్టుగా కనబడుతుంది. మరి యొక్క పోరులో విజయ్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా అతను బాధ్యతలు చేపడుతున్నటువంటి ఈ తరుణంలో తనకి 5 స్థానాల్లో 5 గెలిచి తన యొక్క ప్రభావాన్ని కాపాడుకుంటాడా, లేక డిఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పార్టీ బలమైనటువంటి ఒక సందేశాన్ని ఈ ఉప ఎన్నికల ద్వారా ఏమైనా కనబరిచేటువంటి అవకాశం ఉందా, ఈ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే తిరుచి ఈస్ట్ నుంచి రాఘవ లారెన్స్ కూడా నిలబడబోతున్నాడు అనేటువంటి ఒక వార్తలు కూడా అక్కడ ప్రచారంలో ఉన్నాయి. విజయ్ రాజీనామా చేసినటువంటి ఆ ప్లేస్లో రాఘవ లారెన్స్ బరిలోకి దిగబోతారనేటువంటి ప్రశ్నలు కూడా వినపడుతున్నాయి. దానికి ఖండిస్తున్నట్టుగా కూడా లారెన్స్ చెప్పలేదు. దానికి అఫీషియల్గా 11 తారీఖున చెప్తా అని చెప్పాడు. కానీ అక్కడ నిన్న ప్రముఖ దర్శకుడు మృతి చెందిన కారణంగా అతను ఆ ప్రకటనను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఏదేమైనా ప్రస్తుతం ఎన్నికల హడావుడి అయితే ఈసీ అధికారికంగా ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి సన్నాహాలకు సంబంధించి అధికారికంగా మిగతా వారిని అందరినీ కూడా అలర్ట్ చేయడంతో ఎన్నికల మూడ్ అయితే అక్కడ కనిపిస్తుంది. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? విజయ్ అధికారంలోకి వచ్చిన మొదటి ఎన్నికలు కాబట్టి, ఉప ఎన్నికలు కాబట్టి దీంట్లో 5కు 5 గెలుచుకొని తన సత్తా చాటుతారా, లేక డిఎంకే పార్టీ స్టాలిన్ తన వ్యూహాలని అనుసరించి ఈ 5 స్థానాల్లో మెజారిటీ గెలుచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారా? ఏం జరుగుతుందనేది కూడా తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఉత్కంఠగా మారినటువంటి సందర్భం ఉంది. అండ్ అన్నామలై కూడా ఇప్పుడు కొత్తగా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అతను మరి ఉప ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉందా, తన ప్రభావాన్ని కూడా ఏమైనా చూయించుకుంటారా, ఉప ఎన్నికల్లో తన పాత్ర ఏ రకంగా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కూడా తమిళనాడులో ఇప్పుడు 5 స్థానాల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఎన్నికల వాతావరణం అయితే ఒక్కసారిగా హీట్ పుట్టిస్తుంది అక్కడ రాష్ట్రంలో.